మెదక్ జిల్లాలోని శంకరంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎర్రకుంట శిఖం భూమి వ్యవహారం రోజు రోజుకు మొదలుతుంది. ఇప్పటికే ఉన్న భూమి అన్యాక్రాంతమైంది. కొంతమంది కబ్జాదారులు కబ్జాకు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా ఎర్రకుంట శిఖం భూమి వ్యవహారం అయితే రోజు రోజుకు ముదిరి చినిగి గాలి వానలా మారుతుందని చెప్పక తప్పదు. ప్రస్తుతం మనం శంకరంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎర్రకుంట దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఎర్రకుంట కానుకొని ఇప్పటికే కొన్ని భవన నిర్మాణాలు కూడా కొనసాగిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు. ఈ క్రమంలో ఈ అంశం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రకుంట శిఖం భూమి దాదాపు 2 ఎకరాలకు పైబడినటువంటి ఎర్రకుంట ప్రస్తుతం 1.5 ఎకరానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇదే 258 సర్వే నెంబర్కి సంబంధించి ఎర్రకుంట శిఖం భూమి ఇక్కడ ఉంది. దీనికి ఆనుకొనే 1వ నెంబర్ సర్వే నెంబర్లో కూడా దాదాపు 19 ఎకరాల 20 గుంటల భూమి ఉందంటూ కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ క్రమంలో మోడల్ స్కూల్కి సంబంధించి ఇప్పటికే 5 ఎకరాలు కేటాయించామని, అదే సందర్భంలో కస్తూర్బా విద్యాలయానికి కూడా 2 ఎకరాలతో పాటు మిగతా బీసీ హాస్టల్కి సంబంధించి 1 ఎకరం చొప్పున కేటాయించామని, ఇప్పటికే దాదాపు 9 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు 1 ఎకరంకు సంబంధించి అసైన్మెంట్ భూమి కూడా ఇదే ప్రాంతంలో ఉంది. కాబట్టి వాటిని ప్రొటెక్షన్ చేస్తున్నామని కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే శిఖం భూమి వ్యవహారానికి సంబంధించి గతంలో పనిచేసిన అధికారులు చేతులు ఎత్తేసిన నేపథ్యంలో కొంతమంది ఇందులో శిఖం భూమిలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టాలనేటటువంటి ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇది మనం చూస్తున్నాం కదా. ఈరోజు గతంలో కాలినడక అని చెప్పుకుంటున్నారు అధికారులు. కాలినడకతో ఉన్నటువంటి ఈ భూమి మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఒక లారీలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆనుకొనే మరికొన్ని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి మరికొంత భూమి ఉన్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటున్నామని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ శిఖం భూమి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో కొంత అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే బోర్డు కూడా పాతామని, ఎవరైతే ఈ 258 సర్వే నెంబర్కి సంబంధించి ఎవరైనా చెరువు శిఖం భూమికి సంబంధించి లోపలికి వస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయంటూ కూడా అక్కడ బోర్డు కూడా పాతినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నరేష్ కుమార్ ఉన్నారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శంకరంపేటలో ఆయన పనిచేస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఎర్రకుంట శిఖం భూమి వ్యవహారంలో ఎలాంటి చర్యలకు తీసుకోబోతున్నారు, అక్రమంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే కొంతమంది చెరువు లోపి చొచ్చుకొచ్చిన నేపథ్యంలో కబ్జా కూడా పాల్పడుతున్నారనేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎర్రకుంట శిఖం భూమి వ్యవహారంలో 258 సర్వే నెంబర్లో ఎర్రకుంట శిఖం భూమి ఎంత ఉంది, ఎంత అన్యాక్రాంతమైందని మీరు భావిస్తున్నారు? 258 సర్వే నెంబర్ తిరుమలాపూర్ గ్రామంలోని 2.27 ఎకరాలు మనకు శిఖం ల్యాండ్లో ఉందని రెవెన్యూ రికార్డ్స్ తెలుపుతున్నాయి. వాటిలో ఎంత ఆక్రమణ జరిగిందనేది మనము సర్వే చేస్తే కానీ చెప్పలేము. దాని గురించి మేము రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. రెస్పాన్స్ ఇచ్చి సర్వే చేయించారు. జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది, సర్వే జరిగింది, ఫైనల్ డిమార్కేషన్ జరగాల్సింది. అంటే ఎన్నిసార్లు సర్వే చేసి ఇప్పటికీ రెవెన్యూ అధికారులు ఎలా స్పందించారు మీ రిక్వెస్ట్కు? రెవెన్యూ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే స్పందించారు. మేము రెవెన్యూ వాళ్ళం, ఇరిగేషన్ వాళ్ళం ఇద్దరం కలుపుకొని సమన్వయంతోనే ఇది చేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని ఫైనల్ సర్వే కూడా 2-3 రోజుల్లో అయిపోతుందని అనుకుంటున్నాను. ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు దర్జాగా. అయినా సరే వ్యాపార వాణిజ్య సముదాయాలు వెలిసినప్పటికీ కూడా ఇరిగేషన్తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు ఏమాత్రం స్పందించలేదంటూ కూడా స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది. ఏం చెప్తారు? స్పందించడం అనేది అలాంటిది అంతా అవాస్తవం అండి. ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ఎందుకంటే ఇక్కడే ఉంటాం కాబట్టి మేము ప్రతి ఒక్కటి మా నోటీస్లోకి వస్తుంది. మేము వెంబడే స్పందిస్తాం. ఇప్పటికే దీని దగ్గరికి చాలాసార్లు రావడం కూడా జరిగింది. దీనికి ఒక విఆర్ఏను కూడా పెట్టినాము. ఎప్పుడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితే వెంబడే తెలియజేయాల్సి విఆర్ఏకి కూడా చెప్పినాము. కాబట్టి స్పందించకపోవడం అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా స్పందిస్తాం. రెవెన్యూ వాళ్ళు వస్తారు, మేము వస్తాం, ఇద్దరం కలిసి ఖచ్చితంగా దీనిపైన ఎప్పుడూ ఒక కన్నేసే ఉంచుతాం. అంటే 250 సర్వే నెంబర్లో శిఖం భూమిలో ఎర్రకుంట భూమిలో ఇప్పటికే చాలామంది లోపలికి చొచ్చుకొచ్చారు, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనేటటువంటి కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఒక సర్వే చేపట్టి ఇక్కడ బోర్డు కూడా పాతినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే అన్యక్రాంతం అయినట్టే కదా శిఖం భూమి? అన్యక్రాంతం అయినది కాంది అనేది రెవెన్యూ వాళ్ళు నిర్ణయిస్తారు. ఒకసారి సర్వే అయిపోయిన తర్వాత, బౌండరీస్ ఫిక్స్ అయిన తర్వాత ఎంత అన్యక్రాంతం అయ్యింది, ఎంత ఉంది, ఎక్కడి వరకు వస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా యాక్షన్ యాజ్ పర్ లాస్ ఉంటాయి. అంటే ఒక అన్యాక్రాంతం అయితే కబ్జాకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు ఉపక్రమించే అవకాశం ఉంది మీ శాఖ తరఫున? అబ్సల్యూట్లీ ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇది మా ఒక్కరి పరిధిలోకి రాదు, రెవెన్యూ పరిధిలోకి కూడా వస్తుంది. కాబట్టి రెవెన్యూ వాళ్ళతో సంయుక్తంగా కలిసి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది
నిర్ణయం తీసుకుంటాం. అంటే ఎర్రకుంట శిఖంభూమి వ్యవహారంలో తలదూర్చడమే కాకుండా అందులో కబ్జాకు పాల్పడినటువంటి వ్యక్తులపై కావచ్చు, ఆ వ్యవస్థలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఒక వాణిజ్య వ్యాపార సముదాయాలు కావచ్చు, గృహాలకు సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి జీపీ సెక్రటరీ దీనికి అనుమతులు ఇచ్చే ఉంటారు కదా, వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి ఒకవేళ అన్యాక్రాంతమైన కబ్జాకు పాల్పడినటువంటి వ్యవహారంలో? ఇక్కడ ఇంతకుముందు అన్నక్రాంతం జరిగినాయి, అక్కడ కొన్ని బిల్డింగ్స్ వెలిసినాయి, వాటిపైన కేసులు జరిగినాయి, ఎఫ్ఐఆర్లు జరిగినాయి, కోర్టు కేసులు అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అవి కోర్టు పరిధిలో ఉన్నాయని తెలిసింది. జీపీ సెక్రటరీ గతంలో ఈ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు కదా, వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అది తెలియదు అండి. జీపీ సెక్రటరీ ఇచ్చాడా ఇవ్వలేడా అనేది తెలియదు. అంటే కనీసం అనుమతులు ఉన్నాయంటారా? మీ దృష్టికి వచ్చిందా? లేదండి, మా దృష్టికి ఏం రాలేదు. అంటే అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉన్నాయా లేవా అనేది తెలియదు. ఇక్కడ మా పరిధిలోకి వచ్చినప్పుడే వెంబడే మేము రియాక్ట్ అయినాం, అక్కడికి వెళ్ళాం, సైట్లోకి వెళ్ళి ఆపేసినాము, ఆ వర్క్ అంతా ఆపేసి రెవెన్యూ వాళ్ళతో చర్చించి వాళ్ళకు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేయమన్న తర్వాతనే జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేసి కొద్ది వరకు సర్వే జరిగింది, అది ఫైనల్ కావాల్సి ఉంది. ఎన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది ఫైనల్ సర్వే? ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులలో ఈ ఫైనల్ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది? అది ఏడీ లెవెల్లో ఉందండి. ఏడీ గారు టైం ఇస్తే తొందరనే అయిపోతుంది, నాకు తెలిసి ఈ వీక్లో అయిపోతుందని అనుకుంటున్నాను. సో మొత్తం మీద విషయం కదా, శంకరంపేట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి నరేష్ కుమార్ అయితే చెప్తున్నటువంటి విషయాలు. శంకరంపేటలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఎర్రకుంట శిఖంభూమి ఉందో, దాదాపు 2.5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి శిఖంభూమి ఇప్పటికే కొంత అన్యాక్రాంతమైనట్లుగా గుర్తించామని, ఇప్పటికే గతంలో కూడా పూర్తి స్థాయిలో పలుమార్లు కూడా ఈ అంశానికి సంబంధించి కొంత ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ శాఖ అధికారులతో పాటు తాము కూడా సంయుక్తంగా సర్వే నిర్వహించామని, సర్వేలో భాగంగా ఇప్పటికే 2 సార్లు సర్వే చేయించామని, ఫైనల్ సర్వే ఉంది, అది ఏజీ పరిధిలో ఉంది కాబట్టి ఏజీ గారు వచ్చిన తర్వాత ఫైనల్ సర్వే చేయించిన తర్వాత ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్స్ చేసి ఎంత మేరకు కబ్జాకు గురైంది అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తామని, గ్రహించిన తర్వాత కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కావచ్చు, కబ్జాలో ఉన్నటువంటి వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పటికే అన్యాక్రాంతం చేయడంతో పాటు కబ్జాకు పాల్పడి ఆ కబ్జా శిఖం భూమిలో కనుక ఎవరైనా ఇల్లు నిర్మిస్తే కనుక, వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే కనుక ఖచ్చితంగా వాటిని కూల్చివేసే దిశగా అడుగులు వేయబోతున్నామని నరేష్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఎర్రకుంట భూ వ్యవహారంలో, శిఖం భూమి కబ్జా వ్యవహారంలో అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది, ఒకవేళ కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కావచ్చు, వ్యవస్థలపై ఎలాంటి పోరాటం చేయబోతున్నారు. శిఖం భూమితో పాటు పక్కనే ఉన్నటువంటి 1 నంబర్ సర్వేలో ఉన్నటువంటి మరికొంత ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే. ఓవర్ టు స్టూడియో.